తరతరాలుగా కులవృత్తినే నమ్ముకొని అనేక జాతులు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాయని, కులవృత్తులు కాపాడాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఖమ్మం నగర అధ్యక్షులు, కార్యదర్శులు యలమందల జగదీష్, గుండ్లపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ నుండి బల్లెపల్లి వరకు నాయి బ్రాహ్మణులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కులవృత్తులను కాపాడడానికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని జగదీష్ డిమాండ్ చేశారు. తరతరాలుగా చదువు ఉద్యోగాలను వదిలేసి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కులవృత్తినే నమ్ముకొని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామన్నారు. కార్పొరేట్ శక్తులు కులవృత్తులను కొల్లగొట్టేందుకు కార్పొరేట్ సెలూన్లను ఏర్పాటు చేసి యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మా నాయి బ్రాహ్మణులు పొట్టగొడుతున్న కార్పొరేట్ సెలూన్ని ఇమీడియట్గా తక్షణమే మా పొట్టగొడుతున్న కార్పొరేట్ సెలూన్ తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. మా విషయాన్ని విన్నవించుకుంటున్నాం. వాళ్ళు మా విషయాన్ని విన్నవించుకొని వాళ్ళు తక్షణమే మా పరిష్కారం చేస్తారని ముగ్గురు మంత్రులు కూడా కోరుకుంటున్నాం. ఆల్ పార్టీస్కి వినతిపత్రం ఇచ్చినాం, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చినాం, కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చినాం. మిత్రులారా, మా సంఘీయులందరూ, మా నాయి బ్రాహ్మణులందరూ పుట్టగొడుగుల కార్పొరేట్ సెలవులు రావటం వల్ల మా నాయి బ్రాహ్మణులందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని, కార్పొరేట్ సెలవులను వెంటనే రద్దు చేయాలని, మాకు పేటెంట్ హక్కు కలిగించాలని, మా నాయి బ్రాహ్మణుల పోరాటం పేటెంట్ హక్కు కలిగించేదాకా మా నాయి బ్రాహ్మణుల పోరాటం ఆగదని వ్యక్తం చేస్తున్నాం. అయినా మా నాయి బ్రాహ్మణులకి ఎంత కక్షగా ఉంటే ఇలా షాపులు మొత్తం కూడా బంద్ చేసుకొని రోడ్డు మీదకి ఇవాళ ఇక్కడ నుంచున్నాం. అర్థం చేసుకోవాలి మీడియాలో. ఈరోజు మేము రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ సెలూన్లో కూడా బయట నుంచి వేరే కులస్తులను తీసుకొచ్చి చేయించుకోవడం వల్ల ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చిన్న చిన్న డబ్బాలో ఉన్నవాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. మేము ఆ పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అయ్యా మా మంగళ కులస్తులకు సంబంధించిన వాళ్ళు నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ షాపుల్లో పనిచేస్తే బాగుంటుంది. పెద్దోళ్ళు ఒకళ్ళు షాపులు పెట్టినా కానీ మా కులస్తులనే పెట్టుకోండి, దాంట్లో వేరే కులస్తులైన వాళ్ళు వద్దు, మేమే చేయాలి, మాకు ఈ హక్కు కల్పించండి, మా పొట్ట కొట్టద్దు, మాకు ఇది తప్ప ఇది మాకు తెలియదు, వేరే అదర్ క్యాస్ట్కి అసలు ఛాన్సే ఇవ్వద్దు. మళ్ళీ అందరూ కూడా ముక్తఖండంతో షాపులు బంద్ చేసుకొని మరి కార్పొరేట్ సెలూన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మరి మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు కూడా గతంలోనే మెమోరాండం వేయడం జరిగింది. ఇవాళ ఈ పత్రిక ముఖంగా మంత్రి గారిని విన్నవించుకుంటా ఉన్నాం. మరి ఇకనైనా మీరు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో నాయి బ్రాహ్మణులకు పేటెంట్ హక్కు కల్పించాలని, మరి దానికి మా వంతుగా మేము కూడా చలో హైదరాబాద్ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా ఇలాంటి నిరసన దండాలు పెట్టబోయే కార్పొరేట్ సెలవులన్నింటినీ కూడా ఈ విధంగానే దిగ్బంధించి వారిని మరి పూర్తిగా నిషేధించాలని ఈ పత్రిక ముఖం కోరుకుంటూ